ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది టన్నెల్లో చిక్కుకుపోగా 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం సొరంగ మార్గంలో శ్రీశైలం వైపు నుండి దేవరకొండ వైపు వచ్చే టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఊటనీటిని పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ పక్కకు జరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 150 మీటర్ల మేర టన్నెల్ కూలిపోవడంతో 1000 క్యూబిక్ మీటర్ల మేర మట్టి రాళ్లు కుప్పగా పడ్డాయి. ప్రమాద సమయంలో టన్నెల్లో 50 మంది ఉండగా 8 మంది అందులో చిక్కుకుపోగా 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జనరల్ ఆపరేటివ్ సన్నీ సింగ్, ఎరాక్టర్ ఆపరేటివ్ గురుప్రీత్ సింగ్, కార్మికులు సందీప్ సాహు, జగతాసస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్ ప్రతినిధులతో సమావేశమై చర్చించగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో టన్నెల్ లోపల పరిస్థితి అలాగే ఉందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా టన్నెల్ వద్ద మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టన్నెల్లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని, రాత్రి వరకు ఘటనా స్థలానికి భారత సైన్యంలోని రెస్క్యూ టీంలు చేరుకుంటాయని చెప్పారు. టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రంగంలోకి దిగే రెస్క్యూ టీంలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ తరహా సంఘటన జరిగినప్పుడు పాల్గొన్న రెస్క్యూ టీంని ఇక్కడికి రప్పిస్తున్నామని, జాతీయ విపత్తుల ప్రతిస్పందన బృందాన్ని సైతం రంగంలోకి దింపుతున్నామని, చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొస్తామని చెప్పారు.